వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్న వార్త ఏదైనా ఉంది అని అంటే మీర్పేట్‌కి సంబంధించిన హత్య. భార్య వెంకటి మాధవిని హత్య చేసిన గురుమూర్తి ఇప్పుడు పోలీస్ కమాండ్‌లో ఉన్నారు. అయితే రోజుకొక విస్తుపోయే నిజాలు చెప్తున్నారాయన. ఏది నమ్మాలో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొందనే చెప్పొచ్చు. మొదటి రోజు ఎప్పుడైతే వెంకటి మాధవిని హత్య చేసిన తర్వాత పోలీసుల దగ్గరికెళ్ళి అతనికి ఏమీ తెలియనట్టు నటించి మా భార్య కనిపించట్లేదు అని కంప్లెయింట్ రిజిస్టర్ చేశారు. పోలీసులు అందులో భాగంగా ఇంటికొచ్చి అన్నీ కూడా వెతకడం, చూడడం, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా అడగడము, ఇదంతా మిస్సింగ్ కేస్ అని మొదట అనుకున్నారు. ఆ తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటికొచ్చాయి. అసలు గురుమూర్తి అండ్ వెంకట్ మాధవి దాంపత్యం ఎలా ఉంది అని చెప్పేసి గనక చూసుకున్నట్లయితే వాళ్ళకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలు కూడా చూడచక్కగా చాలా ముచ్చటగా ఉంటారు. ఫ్యామిలీ మొత్తం కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎవరితో ఏ గొడవ లేకుండా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా తెలిసింది. అయితే 5 సంవత్సరాల క్రితం ఇక్కడ జిల్లెలగూడలోని మీర్పేట్ అనేసి కూడా అంటాము. ఈ ఏరియాలో మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో వెనకాల అందులో సెకండ్ ఫ్లోర్‌లోనే వాళ్ళు ఉండేవారు. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ రెంట్‌కొచ్చారు. అండ్ గురుమూర్తి వచ్చేసి గతంలో తను మేజర్ కావడం వల్ల ఆర్మీలో వర్క్ చేశారు కాబట్టి ఆ ఒక్క మాటతోనే ఇక్కడ ఓనర్స్ కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆర్మీ సోల్జర్స్ అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఐ మీన్ ఎటువంటి గొడవ లేకుండా ఉంటుంది అని చెప్పేసి అటువంటి వారు మన ఇంట్లో ఉండడం కూడా మనం కొంచెం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి జనరల్‌గానే మనం అనుకుంటాం కాబట్టి అలాగే ఈ ఓనర్ కూడా అనుకోవడం జరిగింది. సో ఈ 5 ఇయర్స్‌గా ఎప్పుడూ లేనటువంటి గొడవలు గత కొంతకాలం నుంచి అయితే ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేది రావడం జరిగిందని తెలుస్తుంది. ఆయన ఎప్పుడైతే జవాన్ ఐ మీన్ అక్కడ రిటైర్ అయ్యి ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్న DRDO ఆఫీస్‌లో జనరల్‌గా సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు అని చెప్పి తెలిసింది. ఆ క్రమంలోనే ఒకసారి ఊరెళ్ళినప్పుడు ఒక అమ్మాయితో పరిచయం అయ్యి ఆవిడతో లైక్ ఇల్లీగల్ అఫైర్ కిందకి దారి తీసిందనే చెప్పొచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గురుమూర్తి ఆమెతో లైక్ టచ్‌లో ఉండడం, అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం వంటివి తెలుసుకున్న వెంకట మాధవి తరచూ గొడవ పడేవారు. అండ్ వాళ్ళ ఊర్లో అంటే ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడ ఆల్రెడీ పంచాయతీ పెట్టి పెద్దల సమక్షంలో నిర్వహించినప్పటికీ కూడా ఆ రోజు సరే ఇవన్నీ వదిలేస్తానని చెప్పి గురుమూర్తి మాట ఇచ్చినప్పటికీ తర్వాత కూడా ఇది కంటిన్యూ అవ్వడంతో రోజుకు ఒక గొడవ అయితే వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది అని చెప్పి తెలిసింది. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ రోజు పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకొని ఫ్యామిలీ అందరూ కలిసి మంచిగా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేశారు. అండ్ తిరిగి వచ్చే సమయంలో పిల్లల్ని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు. అంటే వెంకట్ మాధవి గారి అమ్మగారి ఇంట్లో వదిలేసి మళ్ళీ యథావిధిగా ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన కాసేపట్లోనే మళ్ళీ వీరిద్దరి మధ్యన వాగిత్వం అనేది చోటు చేసుకుంది. ఆ కోపంలోనే భార్యని మెడను పట్టుకొని బిగేసుకుపోయేలాగా చేశారు. ఆ మెడ పట్టుకునే ఆ క్రమంలో తనకు ఊపిరాడక కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. అయితే కేవలం స్పృహ కోల్పోయింది అని మాత్రమే అనుకున్నాడు. ఆ తర్వాత తను గుర్తించింది ఏంటంటే తను ఇక ప్రాణాలతో లేదు, తన ఊపిరి ఆగిపోయిందని తెలుసుకున్న గురుమూర్తి తనని ఇంకా ఆ బాడీని ఎలా ఎవరికి దొరకకుండా చూడాలి అని చెప్పేసి కొన్ని వెబ్ సిరీస్ కూడా చూడడం జరిగింది. యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చూసినట్టు తెలిసింది. అయితే ఇప్పటి వరకు నేను చంపాను, మీరు ఎలా పట్టుకుంటారో చూస్తాను, సాక్ష్యాలు మీకు దొరుకుతాయా లేదా అన్నది పోలీసుల నుంచే వాదించిన గురుమూర్తి నేరుగా నెమ్మదిగా అసలు సీన్ గనక రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే అసలు ఎప్పుడు ఇంటికొచ్చారు, ఏ టైంలో గొడవ మొదలైంది, ఎలా తను గొంతు బిగుసుకోవడం జరిగిపోయింది, ఎలా గొంతు పట్టుకున్నాడు, తన స్పృహ ఎప్పుడు కోల్పోయింది, ఇవన్నీ కూడా చిన్నగా చెప్తూ వచ్చాడు. అండ్ ఆ తర్వాత రీసెంట్‌గా ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే సూక్ష్మదర్శిని అనే ఒక మూవీ అది ఆల్రెడీ తెలుగులో కూడా డబ్ అయింది. మనకు లైక్ ఆన్‌లైన్‌లో కూడా ఆ మూవీ కనిపిస్తుంది. ఆ మూవీని గనుక చూసుకున్నట్లయితే ఆ మూవీని ప్రేరేపిస్తూ అంటే ఆ మూవీ చూసిన తర్వాత తన భార్య బాడీని ఎలా మిస్ చేయాలి, ఎలా క్లూస్ దొరకకుండా చూడాలి అని చెప్పేసి ఆ మూవీ మొత్తం చూసాడు. ఇంకా ఆ మూవీ కథనం కింద కనుక మనం చూసుకుంటే దత్తతకి తీసుకున్న కూతురికి ఆస్తి చెందకుండా తనని చంపేయాలని చెప్పేసి తల్లి కొడుకు ఇద్దరు కూడా ప్లాన్ చేస్తారు. చనిపోయిన తర్వాత చంపేసిన తర్వాత ఆ అమ్మాయి బాడీని ఏ మాత్రం క్లూస్ లేకుండా ఎవరికి దొరకకూడదు అని చెప్పేసి దానికి ఒక ప్లేస్ చూసుకుంటారు. ఆ ప్లేస్ వచ్చేసి వాళ్ళ ఇల్లే ఉంటుంది. ఆ చుట్టుపక్కల అంతగా పెద్దగా పట్టించుకోరు, ఎవరికి తెలియదు అన్న ఒక ధీమాతో ఉంటారు. అలాంటి ఒక ఏరియాని వాళ్ళు లైక్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఇంట్లో చంపేసిన తర్వాత తనని ఒక కెమికల్ కి సంబంధించిన ఒక కెమికల్ డబ్బులో ముంచి పెడతారు. ఆ కెమికల్స్ అన్ని వేసిన తర్వాత తనని ఎక్కడికక్కడ లైక్ నరికేయడం అంటే ముక్కలుగా కట్ చేయడం. ఎలా అయితే గురుమూర్తి తన భార్యని 72 ముక్కలుగా కట్ చేశారో అలా అమ్మాయి బాడీని కూడా కట్ చేసిన తర్వాత ఏ స్మెల్ రాకుండా కొన్ని కెమికల్స్ వేసి బాత్రూమ్ లో ఉన్న ఫ్లష్ ద్వారా లిక్విడ్ రూపంలో అదంతా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ మూవీలో చూపించడం జరిగింది. సో ఆ మూవీలో చూపించినట్టుగానే గురుమూర్తి కూడా యాజ్ టీజ్ గా ఫాలో అయ్యారు. అంటే ఫ్లష్ చేసిన తర్వాత ఇంకేం
మానవాలు కనిపించవు కదా అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పే తెలుస్తుంది. అయితే ఈ ప్రాసెస్‌లో తను 72 ముక్కలు కోసిన తర్వాత లైక్ మెత్తని ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక సైడ్‌కి తీసి, గట్టివన్నీ చూడ ఒక సైడ్‌కి తీసి కుక్కర్‌లో ఒక 7, 8 గంటల పాటు ఉడికించి ఆ వాసన ఏది రాకుండా పక్కన వాళ్ళకి గాని, ఆ బిల్డింగ్‌లో ఉన్నటువంటి ఇంకా ఇతర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికీ కూడా ఆ స్మెల్ రాకూడదని వివిధ కెమికల్స్‌ని చల్లినట్టు తెలుస్తుంది. అండ్ డీఎన్ఏ రిపోర్ట్‌లో కూడా లైక్ పిల్లల నుంచి డీఎన్ఏ తీసుకొని వెంకట్ మాధవి గారి హెయిర్ కూడా దొరకడం ద్వారా ఈ 2 టెస్ట్ చేసి డీఎన్ఏ ద్వారా కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఇక సేమ్ అని చెప్పి తెలిసింది పోలీసులకు. అయితే ఇప్పుడు ఈ బాడీ అన్నది ఇంకా లైక్ ఎక్కడెక్కడ పడేశాడు అన్నది గనుక చూసుకున్నట్టయితే జిల్లేలు కూడా చెరువులో మొదటగా వేశాను అని చెప్పాడు. కానీ అక్కడ ఎటువంటి ఆధారాలు అయితే దొరకలేదు. అండ్ మరి బాత్రూమ్ ఫ్లష్ నుంచి అంటే ఆ మూవీ చూసిన తర్వాత సూక్ష్మదర్శిని అనే మూవీ చూసిన తర్వాత అలా ఏమన్నా చేశాడా అంటే అసలు ఎలా చేశారు అంటే నార్మల్ ఒక మనిషికి ఒక మూవీని చూసి ఆ మూవీలో ఉన్నట్టుగా చెయ్యాలి అనుకున్నా కూడా చాలా టైం ప్రాసెస్. అసలు అంత ధైర్యం కలిగిన మనిషి మన మధ్యలో ఉన్నారా అని చెప్పి పోలీసులు కూడా విస్తుపోయారని చెప్పి తెలుస్తుంది. ఇంతటి ఆశ్చర్యానికి గురి చేసే అంటే ఈ మెథడ్ అంతా ఏదైతే ఉందో స్టార్టింగ్ డే నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జరిగిన ప్రాసెస్ లో వీళ్ళ పేరెంట్స్ అంటే వెంకట మాధవి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు ఆయన వేరే అమ్మాయితో తిరిగారు, ఇప్పటికీ ఇంకా టచ్ లో ఉన్నారు అని చెప్పి వాస్తవంలోకి వచ్చింది పోలీసులు రిఫర్ చేస్తే. కాకపోతే ఇందులో ఏంటంటే తర్వాత మారాడు, కొద్ది రోజులు మారినట్టే నటించాడు అని చెప్పి తెలిసింది. మారిపోయాడు అని అనుకునే ఆ టైంలోనే మళ్ళీ హత్య చేయడము, ఆ భార్య డెడ్ బాడీని దొరకకుండా జాగ్రత్త పడ్డము, ముందుగా కుక్క మీద ఆయన ఒక ఇంటరోగేటర్ చేశాడు. కుక్కని చంపిన తర్వాత కుక్కను ఒకవేళ అలా ముక్కలుగా చేసి ఎవరికి దొరకకుండా చేస్తే అది ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి ముందు కుక్క పైన కూడా ప్రయోగించి ఆ తర్వాతనే వెంకట మాధవి గారి బాడీ మీద కూడా ట్రై చేశారు అని చెప్పి తెలిసింది. అయితే ఈ ప్రాసెస్ లో అంతా ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు వరకు ఏదో ఒక పొంతం లేని ఆన్సర్స్ ఇవ్వడం స్టార్టింగ్ లో, ఆ తర్వాత ఇంకా నేను దొరకను అన్న ఒక ధీమాతో అలాగే ఉండిపోవడం. ఇంకా పోలీస్ ఇంటరోగేషన్ అంటే మనకు తెలిసిందే, ఎలాగైనా నిజాలు బయట పెట్టాలని చెప్పి వాళ్ళ స్టైల్లో లైక్ ఇంటరోగేట్ చేసిన తర్వాత నేను ఈ సూక్ష్మదర్శిని అనే సినిమా చూసిన తర్వాత నా భార్య బాడీని అంతా మిస్లీడింగ్ చేశాను, మిస్ హ్యాండ్లింగ్ చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ కూడా అది మరి పూర్తిగా విచారణలో కానివ్వండి లేకపోతే వాళ్ళు తీసుకున్న కమాండ్స్ లో ఏవైతే ఉన్నాయో అంటే ఆధారాలతో సహా లైక్ ఫ్లష్ లో ఒకవేళ వేసినా కూడా ఆవిడ బాడీకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కానీ ఇవన్నీ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అది ప్రాసెస్ లో ఉంది కాబట్టి నేడో రేపు అన్ని విషయాలు కూడా బయటికి రానుంది. అండ్ ఇంట్లో ఎప్పుడైతే చంపారో ఆ వాసన రాకుండా కెమికల్స్ చల్లడం కానివ్వండి, ఒకటేసారి బాత్రూమ్ ని కానీ ఇంటిని మొత్తం కానీ 10 సార్లు వాటర్ తో కడగడం కానివ్వండి, ఆ రెడ్ గ్రీన్స్ శాంపిల్స్ దొరికిన తర్వాత పోలీసులు అందరూ వచ్చి చూడడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. సో జనరల్ గానే మనలాంటి వాళ్ళు ఒక సామాన్య పీపుల్ ఇవన్నీ తెలిసిన తర్వాత చాలా భయభ్రాంతులకు గురవుతారు. ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి మనుషులు ఉన్న చోట మనం ఇన్ని రోజులుగా ఉన్నామా అని చెప్పేసి వాళ్ళు కూడా కాసింత భయపడ్డారని చెప్పి తెలుస్తుంది. ఈ పక్కనే భాషం స్కూల్లో వెంకట మాధవి అండ్ గురుమూర్తి దంపతులు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. స్కూల్లో కూడా లైక్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోయాయి. పిల్లలు ఎవరైనా వస్తే 1కి 2 సార్లు అండ్ ఇప్పుడు వచ్చే మార్చ్ అండ్ జూన్ ఆ ప్రాసెస్ లో పిల్లలు అంటే న్యూ స్టూడెంట్స్ ని లైక్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి స్కూల్లో కూడా 1కి 10 సార్లు లైక్ పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ రిఫరెన్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. లైక్ ఆధార్ కార్డ్ కానివ్వండి, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు పక్కా జెన్యూన్ పర్సన్స్ అనిపిస్తేనే వాళ్ళ పిల్లల్ని కూడా లైక్ స్కూల్స్ లో జాయిన్ చేసుకోవాలని చెప్పి ఇటు స్కూల్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఒక సంఘటన జరిగిన తర్వాత మనలాంటి ఒక సామాన్య పీపుల్కు ఒన్నులో వణుకు పుట్టడం సహజం. మరి ఇది ఎటు దారి తీస్తుంది, ఆయనని ఇంటరోగేట్ చేశారు కాబట్టి ఇంకెన్ని నిజాలు బయటికి రావాల్సింది, ఎటువంటి శిక్ష ఆయనకు అమల్లోకి వస్తే బాగుంటుంది, ఆయనను పూర్తిగా ఉరి శిక్ష వేయాలా లేకపోతే జీవిత ఖైదు శిక్ష వేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది, అసలు ఆయనకి ఎటువంటి శిక్ష విధిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఆన్ ద డేట్ ఇప్పటి వరకు జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పొలిటికోస్ టీమ్ మీకు అందిస్తూనే ఉంది. మరేమన్నా అప్డేట్స్ తెలిస్తే మాత్రం వెంటనే పొలిటికోస్ కి స్టే ట్యూన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అన్ని వివరాలు తెలియజేసే ప్రయత్నం మా పొలిటికోస్ చేస్తుంది. ఇది ఇప్పటి వరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్ తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, మీర్పేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.